ఆప్కి అదాలత్లో బిజినెస్ టైకూన్ విజయ మలయ గారి మీద ఆరోపణ. ఆయనని చట్టానికి పైన ఉన్నానని అనుకుంటూ ఉంటారు. విజయ్ గారు, మీరు ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ప్లేబాయ్ కారణం, ఇంకా హై ఫ్యాషన్ కారణంగా, అలాగే స్విమ్ సూట్ క్యాలెండర్ కారణంగా, ఫాస్ట్ కార్ కారణం, ఇవన్నీ ఇప్పుడు జరిగే విషయాలు. కానీ కొన్ని సంవత్సరాలు వెనకెళితే, అంటే 1986లో మీరు న్యూస్లో రావడానికి కారణం ఏంటంటే, మీ ఇంట్లో, మీ ఆఫీస్లో రైడ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది. ఇన్కమ్ ఎక్కువగా ఉంటే రైడ్ జరుగుతుంది కదా. ఈ దేశంలో సమస్య ఏంటి అంటే, కొంతమంది ట్యాక్సివేషన్ జరుగుతుంది అని రైడ్ చెయ్యాలని అంటారు. అయితే నా మాట ఏంటంటే, అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే, అది ఇన్వెస్టిగేషన్ అనేది గవర్నమెంట్ చేసుకుపోయే పని. కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో మర్యాద ఉంటుంది. నేనేమంటానంటే, ఇండియాలో మాత్రం ఇటువంటి ఇన్వెస్టిగేషన్లు జరగవు. అన్ని చోట్ల ఉంటాయి, విదేశాల్లో ఉంటాయి. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఎంతో మర్యాదపూర్వకంగా జరగాలి. కానీ ఎక్కడైతే రైడ్ చేస్తారు, ఇళ్లకి వస్తారు, ఇళ్లలో ఉన్న తలుపులు బద్దలుగొట్టి మొత్తం అన్నీ చూస్తారు. ఇటువంటి ఒక విధమైన ఒక గిల్టీ అంటిల్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని అరెస్ట్ కూడా చేశారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. కానీ తరువాత వెంటనే బెయిల్ కూడా వచ్చింది. ఆ రైడ్ నన్ను అరెస్ట్ చేయడానికి గల కారణం షావాలెస్లో జరిగిన దానికి. అది షావాలెస్ మేనేజ్మెంట్ గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ లెటర్ రాసింది. నేను ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ వైలెన్ ఎక్స్చేంజ్ షావలీస్ ఓవర్సీస్ షేర్స్ని తీసుకున్నాను అని. వాళ్ల ఆరోపణ అది. ఆ కారణంతోనే రైడ్ జరిగింది. నేను అందులోంచి బయటపడ్డాను. ఆ తరువాత నేను షావలీస్ని అమ్మేశాను. అంటే ఇయర్ 2000లో మీ మీద మోపిన ఆరోపణ, మీరు రిజర్వ్ బ్యాంక్లో పర్మిషన్ తీసుకోకుండా మీరు కింగ్ఫిషర్ లోగాని వాడారు. దానికోసం మీ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసు వేశారు, ఫెరా కేసు వేశారు. చూడండి, నేనే తప్పు చెయ్యలేదు. ఒక హోమ్ గ్రౌండ్ సూపర్ బ్రాండ్ కింగ్ఫిషర్ అయితే దాన్ని విదేశాలకు విస్తరింపజేయడం నా పని. ఇప్పుడు కూడా చేస్తున్నా. ఇండియా నుంచి ఏదైనా గొప్ప విషయం విదేశాలకు పంపడం అన్నది చాలా గొప్ప విషయం కదా. ఇప్పుడు 2005లో ప్రజలంతా అంటున్నారు ఇండియా మల్టీనేషనల్ అని. 1978లో యూబీఐని ఇండియా మల్టీనేషనల్ కంపెనీగా మార్చాను. అదే కారణంతో ఎన్నో రైడ్స్, ఎన్నో ఇన్వెస్టిగేషన్లు జరిగాయి. కానీ నేనే తప్పు చెయ్యలేదని నిరూపించుకుని వచ్చాను. కానీ కాలం ఏ విధంగా మారిందో చూడండి. ప్రజలు కూడా అదే అడుగుతున్నారు, కాలం అసలు ఎలా మారింది అని. ఇన్కమ్ ట్యాక్స్ కేసు నుంచి బయటపడ్డారు, ఎన్ఫోర్స్మెంట్ కేసు నుంచి బయటపడ్డారు, షావలీస్ వాళ్ళు కేసు వేశారు, మీరు ఆ కంపెనీని కొనేశారు. ఇవన్నీ మీరు మ్యానిపులేట్ చేశారని అనుకుంటున్నారు. అందుకే నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ వరల్డ్ లెవెల్లో దక్కింది. సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్. ఎక్కువ ట్యాక్స్ కడుతున్నందువల్ల నాకు అవార్డు దక్కింది. మీరు వీటిని ఎలా మేనేజ్ చేశారని రహస్యం ప్రజలకు లేదు. చెప్తే చూడండి, బాగుంటుంది. అది మేనేజ్ చేయాల్సిన అవసరమేమీ లేదు. ఒకరు తప్పు చేయాలంటే వాళ్ళని ఫోర్స్ చేసి తప్పు చేసే విధంగా చేయలేం. ఎప్పుడూ కూడా నేనే విధంగానూ తప్పు చేయలేదు, అందుకు అవకాశమే లేదు. విజయ్ సార్, మీరేంటంటే ట్యాక్స్ విషయానికి వస్తే సరైన టైంలోనే కట్టేశాను. నా కంపెనీస్ అన్నిటినీ చట్ట ప్రకారమే నేను నడిపా. అప్పుడు అదే సమయంలో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళనేది ఏమిటంటే, ఇక్కడ విచారణ జరగాలి అంటే టెక్నికల్గా ఇది బాలేదు, అది బాలేదు అని. అలా ఉంటే ఇక్కడ బిజినెస్ చేయడం చాలా కష్టతరం అయిపోయింది. కొంతమంది ఉన్నారు గవర్నమెంట్లో, వాళ్ళు ఎప్పుడు కూడా తాళం వేస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి ఏదో ఆనందం ఉంటుంది. ఇప్పుడు కూడా మీకు తాళం పెట్టి చూస్తున్నారా లేదా భయపెడుతున్నారా? మీ కళ్ళకు కప్పే కనబడదు, తాళం ఎందుకు?